ఓం సకల గురుభ్యో నమ దేభ్యో నమ ఋషిభ్యో నమ. సర్వదేవీ దేవతలకి, గురువులకి, ఋషులకి, నా కన్న తల్లిదండ్రులకి పద్మాలకు నమస్కరిస్తూ శుభోదయం. ప్రేమ సాయితో మీ లక్ష్మి. ఏమండి, ప్రతి దేవుడు అభయముద్రతో ఉంటాడు కదండి. ఆ అభయముద్ర ఎందుకంటే అభయహస్తము, వర్ధహస్తము, నేనుండాను మీకు భయమేలా అని చెప్తారండి. చెప్పటం అర్థమండి. అంటే మనం వాళ్ళని నమ్ముకుంటే వాళ్ళు మనల్ని కాపాడుతారు. సర్వదేవతల స్వరూపుడు బాబా, సర్వయజ్ఞుడు. అందరూ దేవతలు గొప్పవాళ్ళే. మన సాయి దేవుడు గొప్పవాడే. సాయి దేవుడు చాలా శాంతినితుడండి. ప్రేమించి చూడండి, ఆయన్ని కొలిసి చూడండి. ఎక్కడ ఎవరు ఉండి పిలిచినా కానీ ఎమ్మటే పలుకుతారు. ఒకసాట ఒక కమ్మరి బిడ్డని కాపాడిండండి. తన భక్తురాలు కొలిమి తిప్పుతూ వాళ్ళ భర్త పిలవంగానే లేవంగానే కొలిమిలో బిడ్డ పడబోతుంటే బాబా పట్టుకుంటాడని దుని మంటల్లో చేయి పెడతాడు. ఆ బిడ్డను రక్షిస్తాడండి. ఎక్కడో ఉన్న కమ్మరి బిడ్డని. తన భక్తురాలండి. మనం కూడా ఎక్కడ ఏ ఆపద జరుగుతున్నా కానీ బాబాని పిలవంగానే వచ్చి మనకు కాపాడుతాడండి. అది నిజమండి. బాబా మనకి ప్రతి క్షణం ఎంట ఉండి తల్లి, తండ్రి, గురువు, దైవం, ఫ్రెండు అన్ని విధాలుగా ఆయన మనల్ని చూసుకుంటాడండి. మనం పిలవగానే పలికే భగవంతుడు సాయి దేవుడేనండి. కమ్మరి బిడ్డను కాపాడిండు. ఆయన చాలా చాలా దయామయుడు, దయాగుణము. అందరూ బాబా యొక్క ప్రేమను పొందాలి, శాంతిని పొందాలి, అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి. సర్వేజన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సర్వం సాయార్పణమస్తు. శుభం భవతు.